హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ ఆలూ పరాటాని ఆలూ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఆలూ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. మీకు నచ్చితే కంప్లీట్గా మైదా పిండినైనా యూజ్ చేయొచ్చు. వెయిట్ పరంగా ఇది 1/2 kg వరకు ఉంటుంది. దీనిలోకి మన రుచికి సరిపడా సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతటినీ కూడా కాస్త సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే మనం పరాటాలు వత్తేటప్పుడు ఆలూ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ పోసి లూజ్గానే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు దీన్ని నానవ్వాలి. అలా నానబెట్టుకున్నట్లయితే పిండి అనేది బాగా మెత్తగా అయ్యి మనం చపాతీలు చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మరిగించుకున్న తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు రంగు మారి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసిన టమాటాలను కూడా వేసి టమాటాలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీకు గనక టమాటాలు వేయడం ఇష్టం లేకపోతే టమాటాలను స్కిప్ చేసుకోవచ్చు. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పొట్టు తీసుకున్న బంగాళదుంపలను వేసి బంగాళదుంపలను మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బంగాళదుంపల్ని బాగా మ్యాష్ చేసి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటే మనకి ఆలూ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ సపోర్ట్ నాకు ఎంత బాగా అందుతుంది. ఇప్పుడు పరాటాలు చేయడం కోసం మనం ముందుగా నానబెట్టి ఉంచిన చపాతీ పిండిని మరొకసారి అంతా బాగా కలిపి వీటిని కాస్త పెద్ద సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొద్దిగా పొడిపిండి చల్లి మిడిల్లో కాస్త మందంగా ఉండి ఎడ్జెస్ వైపు కాస్త పల్చగా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వలన మనం పరాటాలు వత్తేటప్పుడు ఆలూ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా పరాటా 2 వైపు కూడా సమానంగా ఉంటుంది. ఇలా వత్తిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ఆలూ మిశ్రమాన్ని కొద్దిగా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి పిండంతటిని కూడా మిడిల్లో పెట్టుకుంటే మనం ఆలూ పరాటాలు వత్తేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు రాదు. ఇలానే మిగతా బాల్స్ అన్నింటినీ కూడా ఆలూ స్టఫింగ్తో ఫిల్ చేసి ఒక సైడ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసిన బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొద్దిగా పొడిపిండి వేస్తూ కాస్త మందంగా ఉండే చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేటప్పుడు కాస్త పొడిపిండి మధ్య మధ్యలో చల్లడం వలన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న పరాటాలని ఒక్కొక్కటిగా తీసుకుంటూ బాగా కాలిన పెనం మీద వేసి కొద్దిగా నెయ్యిని కానీ నూనె కానీ వేసి 2 వైపులా బాగా కాల్చుకున్నట్లయితే చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉండే ఆలూ పరాటాలు అనేవి రెడీ అయిపోతాయి. నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ చేస్తే కనుక ఈ పరాటాలు అనేవి పూరీల్లా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా బాగా ప్రిపేర్ చేసేయచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, పరాటా అనేది చాలా బాగా పొంగుతూ వస్తుంది. ఇలానే మిగతా పరాటాలను కూడా ఒక్కొక్కటిగా వేసి నెయ్యితో కానీ నూనెతో కానీ బాగా కాల్చుకొని ఏదైనా కుర్మాతో కానీ లేదా పెరుగు చట్నీతో కానీ వీటిని వేడివేడిగా సర్వ్ చేసి తీసుకుంటే
టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.